స్కూల్లో మనం యాజ్ ఎ టీచర్ మేము చెప్పేది ఏంటంటే మనం ఒక సమాజం, రేపటి సమాజాన్ని మనం తయారు చేస్తాం. పిల్లలతో కూడా మేము అదే మీరు రేపటి పౌరులు అంటాం. సో అలాంటి చోటు ఈ విధంగా జరుగుతున్నాయని వింటుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ విన్నప్పుడు ఇలా జరగకపోతే బాగుండు అనిపించింది. కానీ వినగా నిజమా ఇంత జరుగుతుంది. వాళ్ళు మన బాలయ్య వాళ్ళందరూ వాళ్ళని ఉదాహరణతో సహా చూపిస్తున్నారు, పేపర్లు చూపిస్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇదేంటి నిజమైన ఇది ఇలా జరిగితే ఎలాగా, సో స్కూల్ ఇలా అయిపోతే ఎలాగా అనేది ఒక బాధ అయితే ఉందండి. మరి ఆయన అంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా గొప్ప ఉద్దేశాలతో మమ్మల్ని చేరేటప్పుడు కూడా గొప్ప ఉద్దేశాలతో తయారైన ఎనీ స్కూల్, నిజాన్ని చెప్తే ఎనీ స్కూల్, ఇంకా అందులో భవన్స్ గొప్ప గురించి నేను ఒకసారి కోటేశ్వరరావు గారు ఒక ఆయన గురించి మాట్లాడారు. ఒక కలెక్టర్ గారిని కలెక్టర్ గారు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన చూపించిన ఆ సంస్కారం చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆ సంస్కారం చూసి ఆయన చాలా ఆశ్చర్యపడిపోయారు. ఇంత గొప్ప పొజిషన్లో ఉండి కూడా మీరు అంత ఇదిగా ఉన్నారు ఎలా అంటే, నేను భవన్ స్టూడెంట్ అండి, నాకు అది మా స్కూల్ నేర్పించింది ఆ విలువలు అంట. అంటే ఆ పేరు ఉన్న స్కూల్ అది, ఎనీ భవన్స్ అంత గొప్ప పేరున్న స్కూల్లో ఈ రకమైన వాతావరణం నచ్చట్లేదండి. కాబట్టి మరి దీనికి ఏం చేయాలో, ఎలా ప్రతిస్పందించాలో అర్థం కావట్లేదు. సో ఇవాళ కూడా నేను యాక్చువల్ లాస్ట్ టైం శాస్త్రి గారిని కలవడానికి, ఇప్పుడు మీరు శాస్త్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయన కొట్లో బాగాలేదని తెలిసి కలవడానికి వచ్చాను. అప్పుడు కూడా ఆయన కలిసే పరిస్థితి లేదు, స్కూల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అన్నారు. ఇది ఎలా కుదురుతుంది అనుకుని ఇంకా మేము వచ్చేసాము. ఇవాళ కూడా మేము ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగాలు ఇస్తాం. ఆయన ఎప్పుడు వచ్చి ఆయనకు ఉగాది లోపల, అంటే ఉగాది టు శ్రీరామనవమి లోపల ఆయనకు పంచాంగాలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు అయిపోయింది గత కొన్ని సంవత్సరాలు. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత కూడా అలానే వచ్చేస్తున్నాను. ఆయన కూడా చాలా ఇష్టం ఆయనకి. నా ఉద్దేశంతో ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు కూడా ఆయన పడుతున్నారన్నారు. ఈసారి కూడా కలవడం కుదరలేదండి. అయితే అది పరిస్థితి.